ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధనూరులో బుధవారం ఉదయం తుఫాను వాహనం బోల్తా పట్టడంతో డ్రైవర్తో సహా 4 మృతి చెందారు. మృతుల్లో 3 కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులున్నారు. మంత్రాలయం నుంచి వేద పాఠశాల విద్యార్థులు మంగళవారం రాత్రి కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని సందర్శించేందుకు తమ వాహనంలో బయలుదేరారు. హంపిలోని నరహరి తీర్థుల ఆరాధనకు మొత్తం 14 మంది వేద పాఠశాల విద్యార్థులు కర్ణాటక క్షేత్రానికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో సింధనూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 3 విద్యార్థులు సుజేంద్ర, అభిలాష, హైవదనతో పాటు డ్రైవర్ శివ సైతం అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలోని మరికొందరు విద్యార్థులకు గాయాలు కాగా వారిని సమీపంలోని సింధనూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో మంత్రాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత స్వగ్రామాలకు తరలించనున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.